క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య గృహాల్లో చేరి దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, మీ వాక్యాన్ని చేతపట్టుకుని మీ ప్రజల మధ్య నీ వాక్యాన్ని అందిస్తుండగా, నీ బిడ్డలు ఆయా గృహాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో కుటుంబాలుగా చేరి నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ దివ్యమైన సన్నిధి వారి మీద కృమరింపచేయండి. ఆధ్యాత్మిక మన్నాను మీరే పంచిపెట్టండి. ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మేము వర్ధిల్లుచు, ఒకరినొకరు వర్ధిల్ల చేస్తూ సదా నీలో, నీ ప్రేమలో కొనసాగుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అందరం కలిసి మన దగ్గర ఉన్న వర్షిప్ సాంగ్ బుక్లోంచి ఊహించలేని మేళ్లతో నింపిన అనే కీర్తన పాడుకుందాం. ఊహించలేని మేలులతో నింపిన. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్, వర్ణింపగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చిన నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చిన నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలే మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని
నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమున్ సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమున్ సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 11 వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. యేసు క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావునని ప్రార్థించుచూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత కొన్ని వారాలుగా ఫిలిప్పీ పత్రికలోని కొన్ని పాఠ్యాంశములు వరుసక్రమంలో ధ్యానం చేస్తున్నాం. మరి గత వారం 3 నుంచి 6 వరకుల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసాం. 6వ వచనంలోని చివరి భాగాన్ని మరి సమయము సరిపోన దాన్ని బట్టి మరి గత వారము ధ్యానం చేయలేకపోయాం. దాన్ని కూడా కొనసాగింపు చేస్తూ మరి ముందుకు సాగుదాం. గతంలో చెప్పిన రీతిగా ఫిలిప్పీ సంఘం పౌలు చేత స్థాపించబడి మరి పౌలు చేత ప్రోత్సహించబడి పౌలు పరిచర్యకు ఎంతగానో ఉపయోగార్థముగా సహాయకార్థముగా ఉన్నటువంటి సంఘం. దాదాపు 10 సంవత్సరాల పరిచర్య జీవిత కాలంలో పౌలు వ్యక్తిగతంగా ఆ సంఘాన్ని దర్శించకపోయినప్పటికీ ఆ సంఘము పౌలు కొరకు ప్రార్థన చేసింది, సువార్తలో వ్యక్తిగతంగా పాల్పంపులు పొందింది, అదే రీతిగా ప్రార్థించింది, అదే రీతిగా ప్రోత్సహించింది. ఈ వాస్తవాలు గత వారం మనము ధ్యానం చేశాం. అదే రీతిగా మరి 6వ వచనంలోనికి వచ్చేసరికి పౌలు చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న పిల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మీ అందరి నిమిత్తము అనగా ఆ సంఘంలోని ప్రతి వ్యక్తి గురించి కూడా పౌలు చెబుతున్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ అందరి నిమిత్తము కూడా నేను సంతోషముతో ప్రార్థన చేస్తున్నా. చాలాసార్లు సంఘ జీవిత అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కొందరు సంఘానికి ప్రోత్సాహకరంగా ఉంటారు, కొందరు సంఘానికి ఇబ్బంది కలిగించేవారుగా ఉంటారు. అలాగే కొందరు సంఘానికి అన్ని రకాలుగా చేయూతనివ్వడానికి ప్రయత్నం చేస్తారు. మరికొందరు
సంఘం నుంచి నాకేమి దొరుకుతుందా అని ప్రయాసపడేవాళ్ళు లేకపోతే ఆశపడేవారు ఉంటారు. కొంతమంది మరి స్వార్థాపేక్ష లేకుండా సహకరించేవారు ఉంటారు. కొంతమంది సంఘము నుంచి ఏ రీతిగా లబ్ధి పొందుదామా అని ఆలోచించేవారు కూడా ఉంటారు. కానీ ఇక్కడ పౌలు ఈ పత్రిక రాస్తూ ఈ సంఘం గురించి రాయబడ్డ మాట ఏంటంటే, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో జ్ఞాపకము చేసుకుంటున్నాను. చాలాసార్లు అనగా సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడంటే ఆ అందరూ అనేబడే ఆ సంఘములో ఉండే అందరూ కూడా పౌలు పరిచర్యకు ప్రోత్సహించేవారుగా, పాల్గొనేవారుగా, ప్రార్థించేవారుగా, అనగా పౌలు కోరిన రీతిగా జీవించేవారుగా కనిపించారు. ఆ సంఘంలోని సభ్యులెవరు కూడా పౌలుకు చింత కలిగించేవారు, బాధ కలిగించేవారు, లేకపోతే వారి యొక్క మార్పులో, ఆ కన్వర్షన్లో ఒక నామకార్థత కలిగిన అనుభవాలు కాకుండా, మరి స్వార్థాపేక్షతో కూడిన అనుభవాలు కాకుండా అందరూ కూడా ఉత్సాహంగా ప్రోత్సహించే అనుభవాలు. సో ఈ ఫిలిప్పీ సంఘాన్ని ఓ పర్ఫెక్ట్ చర్చ్ అని చెప్పడానికి మరి చాలా కారణాలు కనిపిస్తుంది. ఎందుకంటే పౌలు ఈ అందరి నిమిత్తము సంతోషిస్తున్నాడు అనగా ఆయన ఆ సంఘములో బాధపడేవారు, లేకపోతే ఆయన్ను బాధించేవారు, లేకపోతే వ్యతిరేకించేవారు, లేకపోతే సువార్త దర్శనానికి మరి భిన్నంగా ప్రవర్తించేవారు, వ్యక్తిగత స్వార్థాన్ని కోరేవారు ఎవరైనా ఉన్నట్లే పలాని వారి గురించి నేను బాధపడుతున్నానని చెప్పి ఉండేవాడేమో. కానీ ఇక వ్రాయబడ్డ మాట గమనిస్తే, మీ అందరి నిమిత్తము సంతోషముతో ప్రార్థన చేసుకుంటూ మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అనగా మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పగలిగిన సాక్ష్యము మీరు కలిగి ఉన్నారు. ఎంత చక్కని మాట అండి. ఆ సంఘం అనగా ఈ 10 సంవత్సరాల కాలంలో పౌలు సంఘానికి దూరంగా ఉన్న కాలంలో వారు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి కూడా వారి జీవిత అనుభవాలు పౌలుకు సంతోషాన్ని కలిగించాయి. ఇంకా చెప్పవలసి వస్తే కొన్నిసార్లు దైవ సేవకులైన వారికి ఆయా సంఘాల్లో మరి ఆ విశ్వాసులు ఏ రీతిగా ఎదుగుతున్నారో వారి ఎదుగుదల చూచినప్పుడు, వారు దేవునిలో కానీ, వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ ఎదుగుతున్నప్పుడు, ఆ ఎదుగుదల చూసినప్పుడు సంఘ కాపరికి లేకపోతే దైవ సేవకునికి చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఎదుగుతున్నటువంటి అనుభవాలు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మరి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నేను గత కాలంలో సంగారెడ్డిలో పనిచేశాను. అక్కడ పనిచేసినప్పుడు నన్ను ప్రోత్సహించిన కుటుంబాలు, అదే రీతిగా స్వల్పకాలమైనప్పటికీ అక్కడ పనిచేసినప్పుడు మరి వాక్యములో ఎదిగిన కుటుంబాలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ సంఘం పట్ల ఎంతో ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. వారిని మరలా చూడాలనే ఆశ, ఆతృత పదే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘము ఆ రీతిగా మరి ప్రోత్సహించింది, సంఘ కాపరిని ఆ రీతిగా ప్రేమించింది. అంత మాత్రమే కాకుండా మరి సంఘము బాగా ఎదిగిన అనుభవాలు అక్కడ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఫిలిప్పీ సంఘంలోని ఒక మంచి లక్షణము, పౌలు కనుగొన్న లక్షణము, పౌలుకు ఆనందం కలిగించిన లక్షణం అంటే, మిమ్మును గురించి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా సంతోషముతో ప్రార్థన చేశాను. ఎందుకంటే మీ గురించి ఎటువంటి కంప్లైంట్స్, ప్రభా వీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ప్రభా, వీళ్ళను మార్చు ప్రభా, వీళ్ళ జీవితాలు మార్చు ప్రభా, వీళ్ళతో మాట్లాడు ప్రభా అని ఎటువంటి కంప్లైంట్స్ దేవునికి మీ నుంచి, మీ గురించి తీసుకుని వెళ్ళవలసిన ఆవశ్యకత కలగని రీతిగా మీ జీవిత ప్రవర్తన విధానము ఉంది అన్న వాస్తవాన్ని ఈ మాటలో స్పష్టంగా కనబడుతుంది. పౌలు మాత్రమే కాదండి, సంఘ మరి స్థాపించిన దైవ సేవకులు ఎవరైనా కానీ వారికి వ్యక్తిగత లాభాపేక్ష కన్నా తమ ద్వారా దేవునిలో ఎదుగుతున్న కుటుంబాలు, వ్యక్తులు దేవునిలో, దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, వాక్యం పట్ల తృష్ణ కలిగినప్పుడు, వాక్యంలో ఇంకా ఎదగాలని ఆశ, ఆసక్తి ఉన్నప్పుడు వారికి అధికంగా పోషించడానికి, వారిని బట్టి ఆనందించడానికి ప్రతి సంఘ కాపరి కూడా ఆనందిస్తుంటాడు. మరి ఈ వాక్య భాగం అనగా ఈ లేఖ రాసే సమయంలో పౌలు తన చివరి దినాల్లో ఉన్నాడు. శ్రమలున్నాయి, శ్రమ అనుభవాలు ఉన్నాయి. మరి వాటిని బట్టి పౌలు బాధపడడం లేదు, లేకపోతే ఇబ్బంది పడడం లేదు. కానీ
తాను గత కాలంలో పరిశీలన చేసినప్పుడు ఆ విశ్వాసులు ఏ రీతిగా వాక్యానికి స్పందించారో వారి అనుభవ సాక్ష్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించే అనుభవాలు ఈ వాక్య భాగంలో కనబడుతుంది. అనగా సంఘము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పరిచర్యలో కొనసాగుతూ ప్రోత్సహిస్తూ రాకడ ప్రత్యక్షత వరకు మరి తమ ఉనికిని కాపాడుకుంటూ ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ వాక్యంలో ఎదుగుతున్న మరి ఆ సంఘము గురించి పౌలు గొప్ప సాక్ష్యం చెప్తూ మీ అందరి నిమిత్తము అంటూ విశ్వాసులుగా వాక్యములో పరిపూర్ణులుగా ఎదుగుతున్న క్రైస్తవ సమాజముగా ఫిలిప్పీ సంఘం గురించిన సాక్ష్యము కనబడుతుంది. అందుకే ఆ సంఘము గురించి పౌలు ఒక మాట చెప్పాలంటే మీరు నాకు గర్వ కారణముగా ఉన్నారు అంటారు. ఇదే విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే వారి గురించి పౌలు మాటల్లో గమనిస్తే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, చూడండి ఎంత చక్కని పిలుపు ఆ సంఘంలోని వ్యక్తుల గురించి విశ్వాసుల గురించి పౌలు వాడుతున్నాడు. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నాకు కిరీటమునై ఉన్నారు. యు ఆర్ మై క్రౌన్, యు ఆర్ మై జాయ్. నాకు కలిగిన వాటి గురించి, నేను పొందిన వాటి గురించి మరి నేను చింతించడం లేదు, బాధపడడం లేదు, లేకపోతే మరొక రీతిగా నేను భావించడం లేదు. కానీ మీరు ఎదుగుతూ ఉన్న అనుభవాల బట్టి మీరే నా ఆనందము, మీరే నాకు కిరీటము. అంత మాత్రమే కాదు, నేను అపేక్షించువారు మీరు, అనగా నేను కోరుకునేవారు మీరు, నాకు ప్రియమైన వారు, నాకు ఆత్మీయులు. ఎంత చక్కని భావన, లేకపోతే ఎటువంటి చక్కని బంధము వారికి సంఘానికి ఉందో ఈ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యు ఆర్ మై జాయ్ అండ్ యు ఆర్ మై క్రౌన్. అనగా రాకడ ప్రత్యక్షతలో ఆ దేవుని తీర్పు ప్రత్యక్షతలో నిలబడ్డప్పుడు దేవుడు కిరీటాలు పెట్టినప్పుడు ఆ ఫిలిప్పీ సంఘము ఒక కిరీటముగా ఉంటుంది. ఎందుకంటే ఆ సంఘము పౌలు భావంలో ఎటువంటి మచ్చ కానీ మడత కానీ లేని ఒక స్వచ్ఛమైన సంఘముగా, మరి ఆ దేవుని వాక్యంలో ఎదుగుతున్న సంఘముగా ఉన్నట్లుగా మనం భావించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాకడ ప్రత్యక్షతలో మీరే నా ఆనందము, మీరే నాకు కిరీటము, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అనే మాటను అక్కడ వాడడము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ 6వ వచనంలోనే ఇంకా మనం జ్ఞాపకం చేసినట్లయితే, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న ప్రతిసారి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నట్లుగా 6వ వచనంలో మనకు కనబడుతుంది. సో 7వ వచనానికి వచ్చేసరికి అక్కడ వ్రాయబడ్డ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుటెందును దాన్ని స్థిరపరచుటెందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ రాయబడ్డ మొదటి మాట అనగా 6వ వచనంలో మీరు నా జ్ఞాపకంలో ఉన్నారనగా యు ఆర్ ఇన్ మై మైండ్, మీరు నా జ్ఞాపకంలో ఉన్నారు, మీరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా అంటాడు. ఇక్కడ మీరు నా హృదయంలో ఉన్నారంటాడు. నాట్ ఓన్లీ ఇన్ మై మైండ్ బట్ ఆల్సో ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఉన్నారు. ఎప్పుడు ఎలా ఉన్నారు అంటే నా బంధకముల యందును, అదే రీతిగా నేను సువార్త పక్షమున వాదించుటెందును దాన్ని స్థిరపరచుటెందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక మరి మీరు నా హృదయములో ఉన్నారు అని ఈ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ మాటలు కొద్దిగా క్లుప్తంగా విశ్లేషిస్తే, నా బంధకముల యందును అనగా పౌలు బంధకంలో ఉన్నాడు, కానీ ఈ సంఘం బంధకంలో లేదు. ఫిలిప్పీ సంఘము ఒక రోమా పట్టణం కాబట్టి అక్కడ ఆ విశ్వాసులు ఎవరు కూడా బంధకాల్లో లేదా బందీకాలంలో ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే వారికి ఆ రోమన్ యొక్క ఫ్రీడమ్ వారికి ఉంది. వారి మీద కంప్లైంట్ చేయడానికి జూయిష్ ఆరిజిన్ కలిగినటువంటి యూదా మత ఛాందసవాదులు అక్కడ ఎవరు లేరు. అదే రీతిగా యూదా మత సునగోగులు లాంటివి అక్కడ లేవు. కాబట్టి ఫిలిప్పీ సంఘములో దైవ వ్యతిరేక శక్తులు ఎవరు లేరు. ఇంకా చెప్పాల్సి వస్తే
ఫిలిప్పి ఆ పట్టణం అనేది ఒక మైగ్రేటెడ్ కమ్యూనిటీ, వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి వలస వచ్చిన వారు కనుక వారికి ఒక విధి విధానాల పట్ల మరి ఆసక్తి మరి ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. అది పౌలు ద్వారా అందించబడిన సువార్త పట్ల వారికి ఉన్న ఆసక్తి తప్ప వ్యక్తిగతంగా కానీ స్థానికంగా కానీ సామాజిక పరంగా కానీ ఎటువంటి మరి ఆసక్తులు లేవు. కాబట్టి బంధకములు అన్నప్పుడు పౌలు చెప్పిన మాట, సంఘం బంధికాలం లేదు, కానీ సంఘ స్థాపకుడైన పౌలు బంధకములో ఉన్నప్పుడు సంఘము కూడా తాము చెరలో ఉన్న భావనలోనికి వెళ్ళిపోయింది. సంఘము కూడా తాము కూడా చెరలో ఉన్నామనగా మా నాయకుడు, మా ఆధ్యాత్మిక నాయకుడు, మా సంఘ స్థాపకుడు మరి చెరసాల్లో ఉన్నప్పుడు మేము కూడా చెరలో ఉన్నామన్న భావన ఆ సంఘానికి కలిగింది. కొన్నిసార్లు మరి ఒకరి యొక్క బాధ కానీ వేదన కానీ బలహీనత కానీ ఒకరి సంతోషాన్ని కానీ మనము ఈక్వల్గా అనుభవించాలి అని అంటే మరి వారి లోనికి మనం ప్రవేశించి వారి దృష్టితో వారి దృక్పథంతో మనము వారి బాధను చూడాలి. దైవ సేవకులుగా కొన్నిసార్లు ఆయా గృహాలు దర్శించినప్పుడు కానీ లేకపోతే సంఘస్థులు కూడా మరి తోటి సహోదరుల గృహాలు దర్శించినప్పుడు కానీ ఎవరైనా బాధల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం 4 మాటలు చెప్పేసి ఏం బాధపడబాకండి, దేవుడు ఉన్నాడండి, దేవుడు చూసుకుంటాడండి, దేవుడే కనికరిస్తాడండి, దేవుడే బాగు చేస్తాడండి, ఇలా చెప్పడం అనేది మన ఆనవాయితీ, మన విశ్వాసం కూడా కొంతవరకు. కానీ అదే చెరలో నేనున్నప్పుడు, అదే సమస్యలో నేనున్నప్పుడు, అదే కష్టంలో నేనున్నప్పుడు అదే మాటల చేత నన్ను నేను ఓదార్చుకోలేను. ఒక మరణ పడకలో ఉన్న వ్యక్తిని నేను ఆదరించాలంటే ఆ వ్యక్తి యొక్క బాధను నా బాధగా నేను భావించగలగాలి, అనుభవించగలగాలి. అప్పుడే ఆ వ్యక్తికి పరిపూర్ణంగా నా మాటల ద్వారా కానీ, నా చూపుల ద్వారా కానీ, నా ఉద్దేశాల ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ ఆ వ్యక్తికి నేను ఊరట ఇవ్వగలను. ఒక వ్యక్తి అంటాడు, ఒక భక్తుడు అంటాడు, ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంది. ఆ సామెత అంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ద అదర్స్ పర్సన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు హిస్ స్కిన్. అతని శరీరంలోనికి నువ్వు వెళ్ళాలి, అతని దృక్పథంతో నువ్వు చూడాలి, అతని కళ్ళతో నువ్వు చూడాలి. ఆ సమస్య నా సమస్య నాకు మాత్రమే తెలుసు. ఆ సమస్య యొక్క తీవ్రత కానీ, బాధ కానీ, వేదన కానీ. నాకు ఇప్పటికీ ఒక గుర్తుంది, ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతూ చివరి నిమిషాల్లో ఉన్నాడు. అతను ఆ బాధ తట్టుకోలేక పైకి కిందికి పడుతూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాం, నేనే తీసుకెళ్ళి. ఎవరు లేరు వారు క్రైస్తవేతర కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యారు, వారికి ఎవరు దగ్గరగా లేరు. అప్పుడు తెలిసిన డాక్టర్ గారు ఉంటే అక్కడ మా హాస్పిటల్ అడ్మిట్ చేశాను. అతనేమో పాస్టర్ గారు అన్ని పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు, బాగా విలవిల్లాడిపోతున్నాడు. నేను ఏదో ఆదరణ మాటలు చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కొంచెంసేపు డాక్టర్ గారు వస్తే డాక్టర్ గారితో మాట్లాడితే డాక్టర్ గారు ఏమనంటే, ఆయన పని అయిపోయిందండి, కొన్ని నిమిషాలే, కొద్దిసేపే అన్నాడు. సో విన్నదంటే లోపల బాధ కలిగింది, కానీ నా బాధ కన్నా అతని బాధ అధికమైంది. ఎందుకంటే అతను అనుభవిస్తున్నాడు, నేను ఆ మాట వింటున్నాను అంతవరకు. అతని అనుభవానికి నా అనుభవానికి చాలా భిన్నత్వం ఉంది. హీ వాజ్ అ సఫరింగ్ పేషెంట్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ హిస్ డెత్. చివరి గడియల్లో ఉన్నాడు, ఇక కొన్ని క్షణాల్లో చనిపోతాడు తను. నేను ఆ స్థితిలో లేను. కాబట్టి అతని బాధ కానీ, అతని సమస్య కానీ, అతని వేదన కానీ, అతని కన్నీళ్ళు కానీ నా అనుభవంలో లేవు. కాబట్టి అతనితో సమానముగా నేను ఆ శ్రమను, ఆ బాధను, ఆ వేదనను అనుభవించలేను. ఇంపాసిబుల్. కానీ ఇక్కడ నా బంధకముల యందు అంటూ ఆ సంఘము గురించి పౌలు చెబుతున్నాడంటే ఆ బంధకములో ఉన్న పౌలు గురించి ఆ సంఘము ఎంత విలవిలలాడిపోతుందో, ఎంతగా ప్రార్థన చేస్తుందో, ఎంతగా బాధపడిపోతుందో. ప్రభువా, ఎలాగైనా ఆ సేవకుడిని తిరిగి మా మధ్యకు పంపించు ప్రభువా, ఎలాగైనా ప్రభువా ఆ సేవకుడిని తిరిగి రక్షించు ప్రభువా అంటూ. ఈనాటి కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో చాలామంది మరి ఈ 10 రోజుల్లోనే నాకు తెలిసిన దైవ సేవకులు చాలామంది, అనగా సామాన్యులు చాలామంది, వేల మంది పోతున్నారు అనుకోండి, అది వేరే విషయం. నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి మరి నా శుక్రవారం నాడు తెల్లవారుజామున లేవగానే నా స్నేహితుడు, చిన్ననాటి నుంచి అనగా పుట్టినప్పటి నుంచి కలిసి పెరిగాం. మరి ఆ స్నేహితుడు ఒక దైవ సేవకుడిగా బాపట్ల పట్టణంలో గొప్ప సేవ చేస్తున్నాడు. ఈ మధ్యనే ఒక 2 years బ్యాక్ చాలా పెద్ద చారిత్రాత్మక సంఘాన్ని కట్టారు వాళ్ళు. చాలా పెద్ద సంఘం, బ్యూటిఫుల్ చర్చ్ కట్టారు వాళ్ళు. మరి దాదాపు 60 సంవత్సరాల అనుభవం. వేకువజామున వాట్సాప్ చూడగానే అతని గురించి వార్త,
కేవలం 48 అవర్స్ అతని కోవిడ్ ట్రేస్ కాగానే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. ఒక 24 అవర్స్ కాగానే చెవులు మూతపడ్డాయి. మిగతా 24 అవర్స్లో వాస్ టేకెన్. అతని ఫ్యూనరల్ అంతా కూడా జూమ్లో చూపించారు. చాలా బాధ వేసింది. అసలు ఉదయం నుంచి నేను తేరుకోలేకపోయాను. ఆ రోజు నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడు. కాబట్టి మరి అంత పెద్ద చర్చిని కట్టారు, చాలా విశాలమైన చర్చ్. ఆ సంఘము కానీ ఆ సంఘస్థులు కానీ ఎంత విలవిలవాడిపోతుంటారు. అలాగే విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ కాలిపోయినప్పుడు గొప్ప దైవ సేవకుడు, చాలామంది దైవ సేవకులు ఈ మధ్యకాలంలో ఈ 10 రోజులలో, ఈ 10 డేస్లో, బికాస్ దేర్ కమిట్మెంట్ ఫర్ ది వర్క్ ఆఫ్ గాడ్. సో దేవుని కొరకు సంఘస్థుల సహవాసుల గృహాలకు వెళ్ళి వారిని ఆదరించడానికి వారు మరి ఎటువంటి సమస్యను లెక్క చేయకుండా వెళ్ళారు. అనుకోకుండా ఆ సమస్య, వారి సమస్య వీరికి చేరుకుంది. వీరు కుటుంబాలుగా ప్రాణాలు విడిచారు. సో పౌలు బందికానంలో ఉంటే పౌలు సంఘం గురించి, సంఘం ఎంత వేదన చెందిందో పౌలు చెబుతున్నాడు. సంఘం చెప్పడం, అయ్యా మీరు చెరసాల్లో ఉన్నారు, మీ గురించి ప్రార్థన ఎంత బాధపడుతున్నామయ్యా, మేము ఎంత దిగులు పడుతున్నామయ్యా, మేము గోజాడుతున్నామయ్యా అని సంఘం చెప్పడంలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఈ మాట. నా బంధకముల యందును యు ఆర్ పార్టేకర్స్, అనగా నాతో కలిసి సహానుభవంలో ఉన్నారు. ఎందులో అంటే నా బంధకములో మీరు సహానుభవం కలిగి ఉన్నారు. రెండవ మాట ఇక్కడ గమనించినట్లయితే, నా బంధకం ఎందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును, నేను సువార్త పక్షమున వాదించుట ఎందును, అనగా దేవుని సువార్తను వారు ఎదిగారు. మరి సువార్తికుడైన పౌలు చెరలో ఉన్నాడు. సువార్తకు విరోధులైన వారు ఆయా ప్రదేశాల్లో మరి ఎదురవుతూ ఉండవచ్చు. సంఘంలో లేకపోయినా సంఘము వెలుపల దైవ వ్యతిరేకులు లేకపోతే సువార్తకు వ్యతిరేకులు ఉండవచ్చు. అలాగే పౌలు చెరలో ఉన్నప్పుడు, దైవ సేవకుడు చెరలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఆ చెర అనుభవాల మధ్య దైవ సేవకుడు ఉన్నప్పుడు మరి సంఘములో ఒక భిన్న అభిప్రాయాలు కొన్నిసార్లు వస్తుంటాయి. కొందరు పౌలు పక్షమున ఉండవచ్చు, కొందరు పౌలుకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఇది ఎందుకు జరిగిందని కొంతమంది మాట్లాడేవారు ఉండవచ్చు, కొంతమంది జరగకుండా ఎందుకు ఆగకూడదని కొంతమంది మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ రాయబడ్డ మాట జ్ఞాపకం చేస్తే సువార్త పక్షమున వాదిస్తున్నారు, అనగా వాదించగలిగిన ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని వారు పొంది ఉన్నారు. సువార్త పక్షమున అనగా దేవుని వాక్యాన్ని ఎరిగిన ఈ విశ్వాసులు ఎరిగిన వారు మాత్రమే కాకుండా ఎదిగిన వారు కాబట్టే వాదించగలుగుతున్నారు. తాము నమ్మిన సిద్ధాంతాలను, తాము నమ్మిన సత్యాన్ని, తాము నమ్మిన సూత్రాన్ని, తాము నమ్మిన భవిష్యత్తు గురించిన ఆలోచన విధానాన్ని వారు వాదించి తాము నమ్మిన సిద్ధాంతాలు పర్ఫెక్ట్ అన్న వాస్తవాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేశారు. అనగా సువార్త పక్షమున వాదించారు, అనగా వారు వాక్యములో పరిపూర్ణంగా ఎదగగలిగారు. కాబట్టి అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను నేను, కొంతమంది క్రైస్తవేతర సహోదరులతో వాదాలు పెట్టుకుంటుంటారు. యూట్యూబ్లో కూడా కొన్ని చూస్తుంటాయి. కొంతమంది వాక్య పరిజ్ఞానం సరిగా లేక మరి వాదనకి వెళ్ళి వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక వెనక్కి వస్తుంటారు. వారిని చూచి ఆ వాదనకు దిగిన వారు కానీ, ఆ వాదన ఏర్పాటు చేసిన వారు కానీ, ఆ తర్వాత పారిపోయిన పాస్టర్ గారు, ఇటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి. నేను చూసి చాలా బాధపడ్డాను. దేవుని వాక్యంలో ఏమని చెప్పబడిందంటే, నీవు దేవుని వాక్యములో పరిపూర్ణతలోనికి, పరిపక్వతలోనికి రాగలిగినప్పుడు, నీవు ప్రజల ఎదుట నిలబడ్డప్పుడు ఏమి మాట్లాడాలో అన్నది పరిశుద్ధాత్మ దేవుడే బోధిస్తాడు. కాబట్టి నీవు ఎదగాలి. మొదటిగా దేవుని ఎరిగిన నీవు దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యంలో ఎదగాలి. ఎదిగినప్పుడు ఆ వాదనలో మరి మాటలు చెప్పాలో ఆ మాటలు మరి ఆ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. We need to sincerely grow in faith, also in word of God. దేవుని విశ్వాసంలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి. అప్పుడే మరి ఈ సువార్త పక్షమున వాదించుట. మూడవ మాట, ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, దానిని స్థిరపరచుట యందును
ఎస్టాబ్లిష్ చేయడంలో, అనగా తాము దేన్నైతే నమ్మారో ఆ నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన సూత్రాన్ని వారు ఎస్టాబ్లిష్ చేయడానికి, అనగా వారు స్థిరపరచడానికి, తాము దేని గురించి మరి క్రీస్తును వెంబడించారో, క్రీస్తునందు ఉన్నారో, క్రీస్తులో ఎదుగుతున్నారో, ఏ భవిష్యత్ దర్శనం పట్ల వారు ఆసక్తి కలిగి ఉన్నారో, నిరీక్షణ కలిగి ఉన్నారో, దాని పట్ల కొన్నిసార్లు మరి ఆయా ప్రజలకు విశ్వాసంలో లోపం ఉంటే ఆ విశ్వాసంలో స్థిరపరచడానికి ఈ సంఘము ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ పౌలు స్వయంగా ఆ సంఘము గురించి చెబుతున్న సాక్ష్యాలు, సంఘము తాము చెప్పుకుంటున్న సాక్ష్యాలు కాదు. చాలాసార్లు కొన్ని సంఘాలు అనగా తాము విశ్వాసంలో చాలా స్థిరమైన వారమండి, మేమే బిలీవర్స్ మండి అని ఎదుటివాడిని తృణీకరించే అనుభవాలు, అనగా ఎదుటి క్రైస్తవ సోదరీలను వారు తృణీకరించి వీరు విశ్వాసులు కాదండి అని చెప్పే అనుభవాలు కూడా కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి పరిచయ జీవితంలో ఎక్కువగా అవరోధం కలిగించిన పరిసయ్యులు అనేవారు, తామే నిష్టగల దేవుని వాక్యంలో ఎదుగుతున్న వారమంటూ ఎక్కువగా విరోధించారు. వారిని గురించి వేషధారులు అని చెప్తూ వారికి భిన్నమైన రీతిగా, వారి ప్రవర్తనకు, భౌతిక ప్రవర్తనకు భిన్నమైన రీతిగా మరి ఎదుగుతున్నటువంటి సుంకర్లను, పాపులను హెచ్చిస్తూ వీరిని పోలుస్తూ కూడా యేసయ్య కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారు, మనకు తెలుసు, సమయం లేదు కదా వివరించడం లేదు. అదే రీతిగా మంచి సమయ వృత్తాంతములు కూడా ఈ రీతిగా సుంకరులు, సమరేలుగా తృణీకరించబడిన వారిని ప్రజలు తృణీకరిస్తుంటే వారి గురించిన హెచ్చరికలు మనకు కనబడతాయి. కాబట్టి ఇక్కడ స్థిరపరచడం ఎందుకు కూడా మరి పాలివాగస్తులై ఉన్నారు, పాలివారై ఉన్నారు అనే మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అదే రీతిగా ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, నా బంధకములందును నేను సువార్త పక్షమున వాదించుటెందును దాన్ని స్థిరపరచుటెందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. మీరందరూ పాలిభాగస్తులై ఉన్నారు, మీరందరూ నాలో, అనగా దేవుని కృపలో. గత వారాల్లో చెప్పాను, దేవుని కృప అనగా ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నిక చేసి మన కొరకు కృపాసత్య సంపూర్ణంగా తన కుమారుని పంపించి, ఆ కుమారుడు శిలువలో చేసిన రక్షణ కార్యము దేవుని కృపాకార్యం. ఆ కృపాకార్యము ద్వారా ఆయనను విశ్వసించిన విశ్వాసులందరూ కూడా ఆ కృపలో పాలిభాగస్తులు అవుతారు. ఆ కృపా కార్యము ద్వారా కలిగే ఆ ఫలములో పాలిభాగస్తులు అవుతారు. ఆ కృపా కార్యము ద్వారా కలిగే మరి ఆ అద్భుతమైన ఫలం ఏంటంటే పరలోక సంబంధమైన జీవితం, నిత్య జీవము, ఆ పరలోక రాజ్య ప్రవేశం. కాబట్టి ఆ కృపలో అనగా ఆ నిత్య జీవ అనుభవాలలో, ఆ నిరంతర జీవిత అనుభవాలలో, ఆ పరలోక ప్రవేశములో, ఆ పరలోక సంబంధ జీవితంలో మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. ఎందుకు పాలివారు అంటే 3 విషయాలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. నా బంధకములలో కూడా, సువార్త పక్షమున వాదించడంలో కూడా, దేవుని వాక్యంలో స్థిరపరచడం కూడా మీరు మరి నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక, ఈ కృపలో పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఐఎమ్ కీపింగ్ యూ ఇన్ మై హార్ట్. 5-6 వచనాలేమో మిమ్మును నా మనసులో నా జ్ఞాపకము చేసుకుంటున్నాను అంటాడు. ఇక్కడేమో నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటూ చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో 2 నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మమ్మును మీ హృదయములలో చేర్చుకుని మేమెవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు, మీకు శిక్షావిధి కలగవలనని మీకు ఇలాగ చెప్పలేదు. చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయములో కూడా ఉన్నారని నేను లోకడ చెప్పుతుని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో కూడా నిండుకొనినాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచూ ఉన్నాను. మమ్మును మీ హృదయంలో ఉంచుకోండి అని చెబుతూ మిమ్మును కూడా మా హృదయంలో మేము ఉంచుకొనిన్నాము. చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును ఉండవలని మా హృదయంలో మిమ్మును ఉంచుకొనిన్నాము. అనగా ఈ లోకంలో బ్రతికిన కాలంలో కానీ
చనిపోయిన తర్వాత కానీ మీరు మా హృదయంలో ఉండాలి. ఒక దైవ సేవకునిగా, సంఘ స్థాపకునిగా మరి పౌలు యొక్క భావన అంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో ఉన్నారు, నేను కూడా మీ హృదయంలో ఉండాలని నేను భావిస్తున్నాను. ఎంత చక్కని ఇంటర్ రిలేషన్షిప్, ఇంటర్ కో రిలేషన్షిప్ మరి ఇక్కడ కనిపిస్తున్న ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా పౌలు హృదయంలో సంఘం ఉంది, సంఘము హృదయంలో కూడా పౌలు ఉండాలి. మరి ఈ లోకంలో జీవించినప్పుడు ఒకరొకరు కలిసి ఉండాలి. అదే రీతిగా చనిపోయిన తర్వాత కూడా మనమందరం కలిసి ఉండాలి. అదే నా ఆపేక్ష అనే భావన అనే మాటను ఆ తర్వాత వాక్యంలో చూపిస్తూ, యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నాను. మీ అందరి మీద అనగా మీ అందరూ కూడా నాతో కలిసి ఆ పరలోకమందు సజీవులుగా జీవించాలి అన్నది నా ఆపేక్ష. మీ అందరి పట్ల నేను ఆపేక్ష కలిగి ఉన్నాను. ఏ ఒక్కరిని కూడా నేను కోల్పోవటానికి నేను సిద్ధంగా లేను. నాకు అప్పగించబడిన మంద విషయంలో కానీ, నా అప్పగించబడిన గొర్రెల విషయంలో కానీ ఎన్నడూ కూడా నేను దేవుని సన్నిధిలో తలదించుకునే వ్యక్తిగా ఉండకూడదన్న భావంతో, ఒక్కరు తప్పినా వారి గురించి ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందనే భయంతో ఉన్నాను అనే మాట నేను చాలాసార్లు సంఘంలో చెప్పాను. పౌలు అదే మాట అంటున్నాడు. ఏమని చెప్తుంటే, మీ అందరి పట్ల నాకు ఆపేక్ష ఉంది, మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి గురించి సంతోషిస్తున్నాను, మీ అందరూ కూడా పరలోకంలో ఉండాలన్నది నా ఆపేక్ష అనే మాట ఇక్కడ వాడుతూ, కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తుంటే నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, మీరు కూడా నన్ను మీ హృదయంలో ఉంచుకోవాలి. నేను మీ పట్ల అనగా మీ అందరి రక్షణ పట్ల, మీ అందరి విశ్వాసంలో ఎదుగుదల పట్ల, వాక్యములో ఎదుగుదల పట్ల, దేవుని రాజ్య ప్రవేశం పట్ల నేను ఎంతటి ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. క్రైస్తవ సంఘ కాపరిగా, లేకపోతే సంఘ స్థాపకునిగా, దైవ సేవకునిగా ఇక్కడ రాబడ్డ చక్కని మాట అంటే, నేను మీ పట్ల, సంఘం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో దానికి మీరే సాక్షి అని కాదు, దేవుడే సాక్షి. ఎందుకంటే హృదయాలు పరిశోధించే దేవుడు, ఆ దైవ సేవకుడు కానీ, ఆ సంఘ కాపరి కానీ ఏ ఉద్దేశంతో తన మందను పోషిస్తున్నాడో దాని వెనుక స్వార్థాపేక్ష ఏదైనా ఉందా, స్వలాభాపేక్ష ఏదైనా ఉందా, లేకపోతే దురుద్దేశం ఏదైనా ఉందా, లేకపోతే భౌతిక సంబంధమైన ఆశలు ఏమైనా ఉన్నాయా, పక్షపాతంతో చేస్తున్నాడా, లేకపోతే ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గిస్తున్నాడా, ఒకరి పట్ల అధికమైన నిరీక్షణ కలిగి ఉన్నాడా, ఈ వాస్తవాలన్నీ పరిశోధించగలిగిన వ్యక్తి కానీ శక్తి కానీ ఆ దేవుడే. కాబట్టి ఆ దేవుడు మాత్రమే హృదయాలు పరిశోధించగలడు. కాబట్టి నేను మీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో, ఆపేక్ష కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి అని చెప్పడం పౌలు యొక్క ధైర్యానికి, లేకపోతే పౌలు యొక్క అనుభవానికి ఒక సాక్ష్యంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే కాదండి, పౌలు ఇతర ప్రదేశాల్లో కూడా మరి గమనించితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు గమనిస్తే 4 నుంచి 12 వరకు ఈ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము గాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టు వారమే బోధించున్నాము. మీరు ఎరిగి ఉన్నట్లు నేను ఇచ్చక మాటలను ధనాపేక్ష కప్పిపెట్టు వేషములను ఎన్నడూ వినియోగించలేదు. అందుకు ఆ దేవుడే సాక్షి. అంత ధైర్యంగా పౌలు చెప్పగలిగాడంటే, పౌలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఘము పౌలుకు ఎంతగా ఆర్థిక చేయూత అనుగ్రహించినప్పటికీ, ఎంతగా పరిచయంలో పాల్పొందుతున్నప్పటికీ పౌలు వైపు నుంచి, పౌలు దృక్పథంలో ఎటువంటి స్వార్థాపేక్ష లేదన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుని దానికి దేవుడే సాక్షి అంటాడు. అంత చక్కని సాక్ష్యము మరి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి గమనించండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలుమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోరుకోలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలకు గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మేము దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించటమో దానికి మీరును సాక్షులు, దేవుడును సాక్షి.
మీరును సాక్షులు, దేవుడును సాక్షి. మేము ఎలా ప్రవర్తించామో, ఎలా పరిచర్య జరిగించామో, మీ పట్ల మరి సాధువులుగా ఎలా ఉన్నామో, స్తన్యమిచ్చు తల్లి ఏ రీతిగా గారవిస్తుందో ఆ రీతిగా మిమ్మల్ని కౌగిలి భద్రపరిచి మిమ్మల్ని ఎదిగింప చేయడానికి ఎంత ప్రయత్నం చేశానంటూ తెస్సలోనిక పత్రిక కూడా మీరు ఆయన రాస్తున్నాను. అనగా ప్రజల యొక్క ఘనత కన్నా దేవుని చేత ఘనపరచబట్టానికి మరి పౌలు ఎంత ఆపేక్షిస్తున్నాడో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవ సంఘాల్లో, నేటి కాలం సంఘాల్లో మన గుర్తింపు కన్నా, మన మెప్పు కన్నా, మన యోగ్యత కన్నా దేవుని చేత గుర్తించబడాలని, దేవుని చేత మెప్పించబడాలని, దేవుని చేత యోగ్యులుగా భావించబడాలని నిస్వార్థంగా పరిచర్య జరిగించినప్పుడు, నిస్వార్థంగా సంఘంలో సేవ చేసినప్పుడు, నిస్వార్థంగా సంఘానికి సహకరించినప్పుడు, నిస్వార్థంగా సంఘాన్ని ప్రోత్సహించినప్పుడు, సంఘ పరిచర్యలో పాల్పొందు పొందినప్పుడు, మరి కానుకలు సమర్పించినప్పుడు, ఇవన్నీ కూడా దేవుని కొరకు, దేవుని సేవకు ఇస్తున్నామన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు సంఘంలో నేను చెప్తుంటాను, మనము దేవుని మందిరంలో ఇచ్చే కానుకలు అనేవి దశంభాగాలు కానీ, అర్పణలు కానీ, ప్రత్యేకమైన కానుకలు కానీ, అవి దేవుని మందిరంలో ఎందుకు ఇస్తున్నామంటే దేవునికి ఇస్తున్నాం. దేవుని మందిరం కాబట్టి దేవునికి, అనగా దేవుని పరిచర్యకు. అందులోంచి కొంత భాగము దేవుని సేవకునికి జీతముగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే అతడు దేవుని సేవకుడు కాబట్టి మనము ఇచ్చే ఏ కానుకైనప్పటికీ కూడా అది దేవునికి ఇస్తున్నాం. ఆ దేవునికి ఇవ్వబడిన దాంట్లోంచి మరి దైవ సేవకునికి అందించబడుతుంది తప్ప అది మనుషుల యొక్క స్వంత జీతభత్యాల్లోంచి ఇవ్వబడింది కాదు. ఏ వ్యక్తి కూడా ఇదిగో పాస్టర్ గారి జీతం అని ఒక 10,000 రూపాయలు, 20,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వరు. దేవునికంటూ కానుక ఇస్తారు. అది దేవుని ట్రెజర్, దేవుని ఖజానా. దేవుని ఖజానాలోంచి దేవునికి ఇచ్చి ఇవ్వబడిన దాంట్లోంచి దైవ సేవకుడు పోషించబడుతున్నాడు. ఆ వాస్తవాన్ని సంఘాలు గ్రహించాలి. చాలా సంఘాలు సంఘస్థుల్ని కాపరి తమ జీతగాళ్ళు అనుకుంటారు. తమ జీతగాళ్ళు కదండి, దేవుని జీతగాడు. దేవుని కానుకల నుంచి, దేవునికి అర్పించబడిన అర్పణలో నుంచి దైవ సేవకుడు పోషించబడుతున్నాడు. కానీ అంతే మాత్రమే కాకుండా సంఘస్థుల, సహవాసుల మరి ట్రెజర్ నుంచి కాదు. దానికి మీరే సాక్షి, దేవుడే సాక్షి అనే ఈ మాటలు వాడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా మనం గమనిస్తే రోమీలకు రాయబడిన పత్రికలో 1వ అధ్యాయం 10-12 వచనాలు గమనిస్తే, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తములో నాకు వీలు కలుగునేమోనని నా ప్రార్థనలన్నిందును ఎల్లప్పుడూ ఆయన బతిమలాడుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. నా ఆత్మయందు సేవించున్న దేవుడే సాక్షి. దేనికి సాక్షి అంటే, ఇంకా ముందుకు వస్తే, మీరు స్థిరపడవాలని, అనగా మీకును నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు చుటకు మిమ్మును చూడవలని మిగులు ఆపేక్షిస్తున్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను. దానికి కారణం దేవుడే సాక్షి. మిమ్మల్ని స్థిరపరచాలని, విశ్వాసంలో ఒకరొకరు ఎదగాలని చెప్పేసి క్రైస్తవ సంఘం గురించి పౌలు చెప్తున్న మాటలు ఈ రోమా పత్రిక కూడా చివరి దినాల్లో వ్రాయబడింది. అన్ఫార్చునేట్లీ పౌలు రోమా సంఘాన్ని దర్శించకపోయినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్న సంఘస్థులు, సహవాసులతో అతనికి ఉన్న ఆ రిలేషన్షిప్ని బట్టి, కమ్యూనికేషన్ బట్టి ఆ సంఘం గురించి రాస్తూ, నేను కూడా మీ యొద్దకు రావాలని, మీ విశ్వాసంలో మిమ్మల్ని స్థిరపరచాలని, అదే రీతిగా మిమ్మల్ని ఒకరి విశ్వాసం వల్ల ఒకరిని ఎదిగింపచేయాలని ఎంతో ఆసక్తి కలిగినాను, ఆపేక్ష కలిగినాను. దేవుడే సాక్షి అని చెప్పే మాటలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఈ రీతిగా పౌలు భక్తుడు తన పత్రికలో, అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, అదే రీతిగా తాను రాసిన ఇతర పత్రికల్లో కూడా తాను ఎటువంటి పరిచర్య జరిగిస్తున్నాడో ఆ వాస్తవికతను తెలియచేస్తూ దానికి దేవుడే సాక్షి అని చెప్తున్నాడంటే, దేవుడు మాత్రమే హృదయాలు పరిశోధించగలిగిన శక్తి గలవాడు గనుక నా పరిచర్య వెనుక నా ఉద్దేశం ఏమై ఉందో ఆయన మాత్రమే కనుగొనగలడు గనుక, ఆయన మాత్రమే వివేచించగలడు గనుక, ఆయన మాత్రమే తీర్పు తీర్చగలడు గనుక ఆ దేవుణ్ణే సాక్షిగా పెట్టి, ఆ దేవుడే సాక్షి మీ పట్ల నా ఉద్దేశము ఎలా ఉందో, లేకపోతే నా పరిచర్య పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని చెప్పడం అనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. 9వ వచనం నుంచి మనం గమనిస్తే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు
స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో కూడిన నిండుకొనిన వారి క్రీస్తు దినములకు నిష్కపటులను నిర్దోషులై కావాలని ప్రార్థించుచు ఉన్నాను. ఇక్కడ రాయబడ్డ మాటలు, మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది ఐఎమ్ కీపింగ్ యూ ఇన్ మై మైండ్, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. రెండవది నా హృదయంలో ఉంచుకున్నాను, ఐఎమ్ కీపింగ్ యూ ఇన్ మై హార్ట్. మూడవది ఐఎమ్ కీపింగ్ యూ ఇన్ మై ప్రేయర్స్, నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు, శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు అనగా, వివేచన అనగా డిసర్న్ అనే మాట వ్రాయబడింది క్రొత్త నిబంధనలు. ఇక్కడ మాత్రమే ఈ పదము ఉపయోగించబడింది. అనగా జడ్జింగ్ పర్ఫెక్ట్లీ. వివేచన అనగా జడ్జింగ్ పర్ఫెక్ట్లీ అనగా మీరు చేసే తీర్మానం శ్రేష్టమైన కార్యము కొరకు. అనగా శ్రేష్టమైన కార్యం అంటే సంఘానికి అప్పగించబడిన శ్రేష్టమైన కార్యం ఏదైనా ఉందంటే సవార్థీకరణ. కాబట్టి మనుషుల వ్యక్తిగతమైన కార్యక్రమాల కన్నా దేవుడు సంఘమును ఎందుకు స్థాపించాడో ఆ స్థాపన ఉద్దేశం, ఆ కార్యము నెరవేర్చడానికి సంఘము ఏర్పాటు చేయబడింది కనుక, మళ్ళీ సంఘం యొక్క అల్టిమేట్ యొక్క గోల్ ఏదైనా ఉంది అంటే ఆ గోల్ ఏంటంటే స్వార్థీకరణ కనుక, ఆ శ్రేష్టమైన కార్యమును వివేచించగలవారగుటకు అనగా నిష్పక్షపాతముగా జడ్జి చేసేవారుగా ఉండినట్లుగా, ఆ వివేచన కలిగి ఉండేవారుగా, తీర్మానం చేసేవారుగా ఉండేవారుగా, మరి ఒక ఒపీనియన్లోనికి రాగలిగినట్లుగా, ఏకభావంలోనికి రాగలిగినట్లుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. పౌలుకు తెలుసు తాను చెరలో ఉన్నానని, పౌలుకు తెలుసు తన చివరి గడియల్లో ఉన్నానని, పౌలుకు తెలుసు తిరిగి తాను ఫిలిప్పీ సంఘాన్ని దర్శించే అవకాశాలు శూన్యమని. కాబట్టి పౌలు ఈ మొదటి పరిచయ పలుకుల్లోనే, ఈ మొదటి 11 వచనాల్లోనే ఆ సంఘము గురించిన, ఆ సంఘ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకుంటూ వారికి చెప్తున్న మాట ఏంటంటే, సువార్త పరిచర్య అనే ధర్మాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ పరిచర్య కొనసాగించడానికి ఒక వివేకము కావాలి, వివేచన కావాలి, మంచి తీర్మానము కావాలి. గత వారం కూడా నేను చెప్పాను, నేటి కాలపు పరిస్థితుల మధ్య, ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య, మరి దేవుని సువార్తకు అవరోధం కలిగించే, ఇబ్బంది కలిగించే మరి పరిసరాల మధ్య, సామాజిక అనుభవాల మధ్య వివేచనతో, వివేకముతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. సువార్త పరిచర్య ఆపకూడదు, కానీ ఆ సువార్త పరిచర్య మరి పరిపూర్ణంగా ఇబ్బంది కలిగించే రీతిగా, మరి సువార్త ఆగిపోయే శాసనాలు వచ్చే రీతిగా మనము మరి ప్రలోభ పెట్టకూడదు, ప్రయత్నం చేయకూడదు, లేకపోతే ఆ రీతిగా రెచ్చగొట్టే రీతిగా మనం ముందుకు సాగకూడదు. దేవుని వాక్యంలో యేసయ్య కూడా శిష్యులు పంపించినప్పుడు, ఎవరైనా ఏ గ్రామంలోనైనా మిమ్మల్ని రానియకపోతే మీ పాద ధూళి విడిచిపెట్టి వచ్చేసేయండి అన్నాడు, కానీ బలవంతంగా వెళ్ళమని చెప్పలేదు ఆయన. రానివ్వకపోతే దానికి సంబంధించిన మరి ఆ జడ్జిమెంట్ అనేది అది వారే జవాబు చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని గ్రామంలోనికి రానివ్వకపోతే మీ పాద ధూళి వదిలిపెట్టి వచ్చేసేయండి. జస్ట్ కమ్అవుట్ సైలెంట్లీ. అంత మాత్రమే కాకుండా మరి ఈనాటి కాల పరిస్థితుల్లో మనము మన జీవిత అనుభవాలే సువార్త సాక్ష్యాలుగా, మన జీవితమే మార్చబడిన జీవిత లక్షణాలతో మనం ముందుకు సాగినప్పుడు ఏ శక్తి కూడా నా జీవితంలో కలిగిన మార్పును తిరిగి పాత జీవితానికి మార్చే రీతిగా ప్రయత్నించలేదు. కాబట్టి నా మారిన జీవితాన్ని ఎవరు కూడా అవరోధం కలిగించలేరు. కాబట్టి ఆ మారిన జీవిత అనుభవాలే సాక్ష్యాలుగా ముందుకు సాగాలి. చాలాసార్లు ఈ వివేచన అనే విషయం గురించి మరొక విషయాన్ని కూడా తెలియజేస్తాను. కొన్ని సంఘాల్లో, కొన్ని సంఘాలు, చాలా సంఘాల్లో కూడా ఎదుటి వారి గురించి వివేచించే అంశాలలో, ఎదుటి వారి గురించి తీర్మానం చేసే విషయాల్లో చాలాసార్లు మరి తప్పుడు తీర్మానాలు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు భావోద్రేకాలతో కూడిన ఆలోచన కానీ కనిపిస్తూ ఎదుటివాడిని తోలనాడడం కానీ, తక్కువగా చేయడం కానీ, ఎదుటివాడు మంచి క్రియలు చేసినప్పటికీ ఆ క్రియల వెనుక దురుద్దేశాన్ని చూడటానికి ప్రయత్నం చేయడం కానీ కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఎదుటివాడిని జడ్జి చేయడంలో, అదే స్థితిలో, అదే స్థానంలో నేను ఉన్నప్పుడు, మరి ఆ స్థానంలో నేను చేసే అదే క్రియను నేను చేసినప్పుడు నాకు సరైనదిగా భావించబడుతుంది. అదే క్రియను ఎదుటివాడు చేసినప్పుడు
చేసినప్పుడు అది చెడ్డదిగా, లేకపోతే భిన్నమైనదిగా, లేకపోతే మంచిది కానట్లుగా కూడా మనము తీర్మానాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా ఎవరైనా చేసినప్పుడు ఎందుకు మరి చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరు చేశారు, ఈ వివేచన శక్తి మనకు కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక వ్యాపారవేత్త. నేటి సమాజంలో జరుగుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదైతే ఒక పేదవాడు ఉంటాడు. ఆ పేదవాడు ఈ కరోనా స్థితిగతుల మధ్య పనులు లేక ఆకలితో మలమలలాడిపోతుంటాడు. ఎక్కడికి పోవాలన్నా పని వాడికి ఉండదు, ఆహారం లేదు, ఆకలితో ఉంటాడు. సో అటువంటి ఆకలితో మలమలలాడిపోతున్న ఒక పేదవాడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే, ఒక రొట్టె కానీ ఒక బన్ కానీ కనబడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగచాటుగా తెల్లి ఆ బన్ తెచ్చుకుంటాడు. ఎందుకంటే తన ఆకలి తీర్చుకోవాలి కాబట్టి. ఆకలి బాధ అతని దొంగగా మారుస్తుంది. అనగా అతడు దొంగగా మారడానికి అతని పరిస్థితులే కానీ అతను కాదు. కానీ సమాజం ఏమిటంటే అతడు దోచుకుంది రొట్టె అయినప్పటికీ కూడా, చిన్న వస్తువు అయినప్పటికీ కూడా అతని దొంగ 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 అంటుంది. 10 మంది పట్టుకుంటారు, 10 మంది 10 చేతులు వేస్తారు, పోలీసులు అప్పగిస్తారు, పోలీసులు మళ్ళీ జైల్లో పడేస్తారు. కానీ అదే సేమ్ టైం ఒక ధనవంతుడు, ఒక వ్యాపారవేత్త లక్షలు కోట్లు బ్యాంకుల నుంచి ఎగగొట్టేస్తారు, మోసం చేస్తారు, దోపిడీలు చేస్తారు, దోచుకుంటారు. వారిని ఎవరు కూడా దొంగ అనరు, దోపిడీదారి అనరు. వివేచన అంటే ఇది. ఒక పేదవాడు దొంగతనం చేశాడంటే ఆ దొంగతనం చేయడానికి గల కారణాలు ఏంటో వివేచించగలగాలి. ఒక ధనవంతుడు తప్పు చేశాడంటే ఆ తప్పును ఎందుకు చేశాడో వివేచించగలగాలి. ఎవరి తప్పో ఇతని తప్ప, ఎవరి తప్పును మనం ఉపేక్షిస్తున్నామో వివేచించాలి. ఈనాటి సామాజిక స్థితిగతులు మనం గమనిస్తే పేదవాడి మీదకి బలవంతుడు ఎప్పుడు కూడా, బలవంతుడే కాదు, తోటి పేదవాడు కూడా రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. తోటి పేదవాడు కూడా మరునాడు బహుశా ఈ రాయి వేసిన పేదవాడు కూడా ఆ స్థితిలోకి వెళ్ళవలసి వస్తుందేమో తెలియదు. అందుకే వివేచన అనే మాట, వీ మస్ట్ హ్యావ్ ఎ డిజర్న్, వివేచించగలిగిన జ్ఞానం కలిగి ఉండాలి అంటూ ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను, అనగా తెలివి తక్కువ ప్రేమలు ఉన్నాయని కాదు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరి మీద నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నావో ఆ వ్యక్తి ఆ ప్రేమ పొందటానికి అర్హుడై ఉండాలి. చాలాసార్లు మన గృహాలకు కొంతమంది స్నేహితులను కానీ అతను ఆహ్వానిస్తాం. మరికొంతకాలానికి వారి గృహాలకు మనల్ని పిలుస్తుంటారు. అనగా మన స్థాయికి తగ్గవాళ్ళు. వారు పిలుస్తారు, మనం పోతాం, మనం పిలుస్తాం, వాళ్ళు వస్తారు, మనమే ఇచ్చి పుచ్చుకుంటుంటాం. అదే సమయంలో ఆకలితో ఉన్న పేదవాడి ఆకలి మనకు కనిపించదు. పేదవాడికి మనం పెట్టం, ఎందుకంటే పేదవాడు తిరిగి నీకు పెట్టలేడు. పేదవాడు నీకు పిలిచి తిరిగి ఆహ్వానం ఇవ్వలేడు, విందు ఇవ్వలేడు. తిరిగి ఇవ్వగల శక్తి వాడికి లేదు. పేదవాడికి ఏమి ఇస్తామంటే మిగిలిపోయింది కానీ, పాచిపోయింది కానీ, లేకపోతే ఇస్తుంది కానీ. కొన్నిసార్లు ఆ ఇవ్వడంలో కూడా ఫోజులు పెట్టి ఫోటోలు తీసి, ఈ మధ్య చాలా ఫోటోలు నేను చూశాను. పేదవాడికి సహాయం చేయగలుగుతున్నామంటే ఆ సహాయం చేసే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడండి. గత కాలంలో మన చేతులు ఇలా ఉన్నాయి, యాచించే చేతులు మనవి. అటువంటి యాచించే చేతులకు దేవుడు ఈనాడు పోషించే చేతులుగా మార్చాడు. కాబట్టి ఈ చేతులుగా మార్చిన ఈ దేవునికి ఘనత కలగాలి. అది నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా ఆస్తి కాదు, నా ఐశ్వర్యం కాదు, నాకు ఆ స్థితినిచ్చిన దేవుడు. దావీదు అంటాడు కదండి, దేవాలయంలో ఇంతగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంతటి వారం ప్రభువా, సమస్తము నీ వల్లనే కలిగింది కదా, నీ దాంట్లోంచి నీకు ఇస్తున్నాను అంటాడు. ఇంతగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంతటి వారు. సో ఎదుటివాడి ద్వారా ఘనత పొందాలని, 10 మందికి చూపించుకోవాలని, ఆకర్షించబడాలని, మెప్పించబడాలని చేసే ఏ క్రియ కూడా. అందుకే మీ ప్రేమ తెలివితో ఉండాలి. ఎదుటివాడి మీద ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమ వెనుక మరి జాలి, దయ, కనికరం ఉండాలి తప్ప స్వార్థపు ఆలోచన కానీ, ఘనత పొందాలనే ఆశ కానీ, అభిలాష కానీ ఉండకూడదు.
కాబట్టి మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ఆ ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానముతో ఉండాలి. బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితంలో కలిగిన సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదిగా ఉండాలి. అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అనగా ఒకనాడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు, గతంలో ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం, అప్పటికి ఇప్పటికీ మరి ఆధ్యాత్మిక ఎదుగుదలలో దేవునిలో, దేవుని వాక్యములో, దేవుని ప్రార్థనలో, పరిచయలో ఎదిగామా లేకపోతే కుచించుకుపోయామా ఒకసారి మనం ఆలోచించుకో. అనేక సంవత్సరాలుగా మనము ఆలయానికి వస్తున్నాం, ప్రతి వారము దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రతి వారము దేవుని వాక్యము చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాం, బలపరచబడుతున్నాము. మరి దేవుని వాక్యం చేత అభివృద్ధి చెందుతున్నాం, బలపరచబడిన ఎదిగించబడిన అనుభవాలు, ఆ మార్పు ఏమన్నా మనలో, నీలో, నాలో ఉన్నాయా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడుతూ కాక నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఇప్పుడు అప్పటిలో అనగా దేవుని ఎరిగిన క్రొత్తలో మిమ్మల్ని పాలతోనే పెంచుతుని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధమై ఉండడం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. అనగా మీరు ఎదిగే కొలది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఆ పాలే తాగుతున్నారు. ఒక బస్సు బిడ్డకు 6 మాసాల వరకు పాలు పెడతారు. 6 మాసాలు కాగానే మరి ఫారెక్సో లేకపోతే ఇంకేదైనా కానీ ఒక లిక్విడ్ పదార్థాన్ని ఇవ్వడానికి, లేకపోతే ఒక జెల్లీ పదార్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఒక 9 మాసాలు లేకపోతే సంవత్సరం కాగానే మరి కొద్దిగా అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఆ పాలు తాగే స్థితిలోనే ఉంటే శరీరం ఎదుగుతుందేమో కానీ బలముగా ఎదగలేరు. శరీరం పుష్టిగా కనబడుతుందేమో కానీ ఆ శరీరంలో సౌష్ఠ్యంలో బలం కనిపించదు. కాబట్టి అప్పటిలో మీకు పాలతో పెంచాను, అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఎందుకంటే అప్పటిలో మీరు పసిబిడ్డలే కనుక. ఇక్కడ చక్కగా రాబడింది, దేవుని ఎరిగిన కొత్తలో లేకపోతే దేవుని సంఘంలో చేరిన కొత్తలో దేవుని వాక్యములు ఎదగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బాల్య వయసులో మీకు కావాల్సింది ఆ బాల్య దశలో పెట్టదగిన ఆహారమే. 2 శతాబ్దాలు పైగా క్రైస్తవ సమాజము నేటి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. దాదాపు 2 శతాబ్దాల కాలం. ఇప్పటికీ కూడా తప్పిపోయిన కుమారుడి కథలో లేకపోతే మంచి సమయుడి కథలో వాటి చుట్టూ పరిభ్రమిస్తున్నామే తప్ప ఆధ్యాత్మిక చింతన కలిగిన, ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగిన, పరలోక సంబంధ జీవితం గురించిన ఆశ, ఆపేక్ష కలిగిన మరి ఆధ్యాత్మిక ఘన పదార్థాన్ని అందించగలిగిన రీతిగా కాపరులు లేరు. అదే రీతిగా దాన్ని అంగీకరించగలిగిన విశ్వాసులు కూడా ఈనాటి కాలంలో మరి కనిపించడం లేదు. ఈనాడు మనం చూస్తాం చాలామంది కళ్ళబొల్లి కథలు చెప్తుంటూ వేల కొలది మనుషులను ఆకర్షించుకుంటూ మరి సామాజిక సంబంధమైన కథలు, కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ప్రజలకు కూడా అవే కావాలి. లోతైన పరిజ్ఞానం, వాక్యంలో ఎదుగుదల. ఎందుకంటే వాక్యం అనేది 2 అంచుల ఖడ్గంగా ఉంటుంది కాబట్టి లోపలికి అది చిచ్చుకొని పోతుంది. కాబట్టి మనకు ఆ వాక్యము మన వ్యక్తిగత జీవిత అనుభవాలకు లేకపోతే మన జీవిత విధానానికి ఆ వాక్యము ఇబ్బంది కలిగిస్తుంది కనుక, ప్రతిది కూడా కూడదు కాదని చెప్తుంది కనుక వాక్యములోని లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మన హృదయం కూడా ఆసక్తి చూపించదు. దానికి తగిన రీతిగా సేవకులు కూడా ఏదో పైపని చెప్పేసి ఆ సమయానికి టైంపాస్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పాలుతోనే. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయాన్ని గమనిస్తే 12-14 వచనాలు చదువుతాను. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో
మరి అనుభవం లేని వాడే ఉండును. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలును కీడును వివేచించుటకు సాధకములు చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు గనుక మీకు బలమైన ఆహారము వారికే తగును. కాలాన్ని బట్టి మీరు బోధకులు కావాలి, కానీ మీరు ఎలా ఉన్నారు? ఇంకా పసిబిడ్డలుగా, మరుగుజ్జులుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు. దీన్ని బట్టి ఇతరులకు బోధించే వయసు నీకు వచ్చింది, ఇతరులకు బోధించే మరి ఆ కాలం, ఆ సమయం, పీరియడ్ వచ్చింది. కానీ ఇంకా నీవు బోధించలేక నీవే ఎదగలేకపోతున్నావు. కాబట్టి ఎంతకాలం బట్టి ఆ మరుగుజ్జు దశలోనే నీవు ఉన్నావు. కాలమును బట్టి మీరు బోధకులై ఉండాలి. నేటి విశ్వాసులు గమనించండి, ఇంకా ఎంతకాలం, ఇంకా పాలు తాగే దశలోనే ఉందాం. చచ్చిపోయేంత వరకు ఇంకెప్పుడండి దేవుని గురించిన చెప్పగలిగిన ఆ బోధకుల స్థితికి, బోధకుల స్థాయికి మనం ఎదిగేది ఎప్పుడో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి స్పష్టంగా ఈ ఫిలిప్పీ సంఘానికి భక్తుడు రాస్తూ, మరి మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు, అనగా మీరు ఎదగకుండా అలాగే ఉన్నట్టుగానే ఉంటే దేవునికి మహిమ కలుగుదు, స్తోత్రం కలదు. ప్రతి వారం గుడికి వచ్చినా, వేల కొలది కానుకలు ఇచ్చినా, గంటల కొలది ప్రార్థన చేసినా, మీరు వాక్యంలో కానీ విశ్వాసంలో కానీ ఎదుటివాడికి బోధించగల స్థితికి ఎదగకపోతే దేవునికి సంతోషము కలగదు, మహిమ కలగదు, స్తోత్రం కలగదు అంటూ పౌలు హెచ్చరిక తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు యేసుక్రీస్తు వల్ల నీతి ఫలములలో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థన చేస్తున్నారు. వాట్ వాజ్ ద పాల్స్ ప్రేయర్ అంటే, మీరు ఆ రీతిగా ఎదగాలి. ఎదిగిన తర్వాత మరి క్రీస్తు వలన నీతి ఫలములతో కూడా నిండుకున్న వారై ఉండాలి. క్రీస్తుతో కూడిన నీతి ఫలములు. గలతీ 5:20లో ఆత్మఫలము కనిపిస్తుంది, అనగా ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఇక రాబడ్డ మాట అంటే ద ఫ్రూట్ ఆఫ్ ద రైచియస్నెస్, అనగా దేవుని క్రీస్తు యేసు వలన కలిగిన నీతి ఫలం. అనగా నేను గత వారాల్లో చాలాసార్లు చెప్పాను, నీతి అంటే రైట్ రిలేషన్షిప్, అనగా దేవునితో సత్సంబంధం కలిగినప్పుడు, దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు తద్వారా కలిగే ఫలం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడి కథలో చివరి మాట ఒకసారి చెప్తాను. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని వాడి చేతికి ఉంగరం తొడిగించి, పాదరక్షలు తొడిగించి, ఆ మురిగిపోయిన వస్త్రం తొలగింపచేసి ఆయన మీదకి మరి మంచి వస్త్రాలు తొడిగింపచేసి గృహంలోనికి ఆహ్వానించాడు. సో ఆ తప్పిపోయిన కుమారుడి వృత్తాంతంలో రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ ది రిలేషన్షిప్, దేవునికి అనగా తండ్రికి కుమారునికి మధ్య పోగొట్టుకొనబడిన ఆ సంబంధ బాంధవ్యాలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. ఆ పునరుద్ధరించబడ్డ ద్వారా కలిగిన ఆ ఫలం ఏంటంటే కుమారత్వము. ఆదాము కోల్పోయిన కుమారత్వాన్ని తిరిగి క్రీస్తు యేసు ద్వారా నీకు నాకు అందించబడింది. అది నీతి ఫలము. సో దేవునితో రైట్ రిలేషన్షిప్ కలగడం ద్వారా కలిగే ఫలం ఏంటంటే ఆ కుమారత్వము, లేకపోతే కుమారుడుగా, కుమార్తెలుగా తిరిగి మనము రీఇన్స్టేట్ చేయబడతాం, తిరిగి తండ్రితో కలపబడతాం. సో ఆ ఫలము గురించి రాస్తూ, క్రీస్తు యేసు ద్వారా కలిగింది కాబట్టి క్రీస్తు యేసు వలన నీతి ఫలముతో నిండుకున్న వారై క్రీస్తు దినము వరకు నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. పాల్ వాస్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. దేవుని వాక్యాన్ని అందించాను, వాక్యములో ఎదుగుతున్నారు వారు, సువార్త పరిచయంలో కొనసాగుతున్నారు, సువార్త పరిచయం ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి ప్రోత్సాహాల మధ్య వారు ఎదుగుతూ ఆఖరికి రాకడ ప్రత్యక్షతలో క్రీస్తు యేసునందు కలిగిన ఆ నీతి ఫలములో పాలిభాగస్తులు కావాలని, ఆ నీతి ఫలములు పొందకుండా ఎవరైనా తప్పిపోతారేమన్న భయముతో మరి వారి గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ నీతి ఫలముల నిమిత్తం క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్న ఆ మాటలు బహుశా ఆ లేఖ చివరి మాటలు కావచ్చు, కానీ వారికి రాస్తున్న ఈ ప్రారంభ పలుకులని వారి పట్ల ఎంతటి ఆపేక్ష, ఎంతటి శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నాడు. వారు రక్షణ కోల్పోకుండా ఉండటానికి వారిని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో, ఎంతగా హెచ్చరిస్తున్నాడో.
తాను బంధకంలో ఉండి కూడా, మరణ పంచుల్లో ఉండి కూడా, చనిపోయే గడియ ఆసన్నమైపోతున్నప్పటికీ కూడా నాతో కలిసి నా చేత రక్షించబడిన, ప్రభు యొద్దకు నడిపించబడిన క్రైస్తవ సంఘము, సమాజము కూడా క్రీస్తు రాకడ ప్రత్యక్షతలో నీతి ఫలంలో పాలిభాగస్తులు కావన్న ఆశ, ఆపేక్ష అనేది పౌలు ఎంతగా వారి పట్ల కలిగి ఉన్నాడో ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమైన క్రైస్తవ సంఘమా, దేవుని నమ్మిన మనము దేవునిలో, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిచయలో ఎదగాలి, పట్టుదలలో ఎదగాలి. ప్రభు రాకడ ప్రత్యక్షతలో నీతి ఫలములు పొందే రీతిగా మనం ఆధ్యాత్మిక ఎదుగుదలలో కొనసాగుతూ అనేక మందిని క్రీస్తు కొరకు ఆకర్షించే రీతిగా మనము కూడా ఎదగాలని కోరుకుంటూ, ఈ మాటల ద్వారా, పౌలు చెప్పిన ఈ ప్రబోధాల ద్వారా మనం హెచ్చరించుకోవాలని కోరుకుంటూ ప్రభు నామమున ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఆ సంఘం పట్ల ఎటువంటి ఆపేక్ష కలిగి ఉన్నాడు, ఆ వాస్తవాలు తెలియచేస్తూ, ఆ పౌలుకు ఫిలిప్పీ సంఘానికి ఉన్న ఆ రిలేషన్షిప్ను తెలియచేస్తూ, వారు ఏ రీతిగా ఎదగాలో, ఆ నీతి ఫలమును పొందాలో ఆ విషయాన్ని తెలియచేశాడు. మేము కూడా ప్రభు అనేక సంవత్సరాలుగా నీ సంఘంలో ఎదుగుతున్నాం, కానీ ఆ నీతి ఫలమును పొందేంత ఆధ్యాత్మికతలో మేము ఎదిగామా, లేకపోతే ఇంకా మరుగుజ్జులుగానే ఉన్నామా? మమ్మల్ని మేము వ్యక్తిగతంగా పరిశీలించుకోవడానికి కృప దయచేయండి. మీ సహాయం మాకు అనుగ్రహించండి, మీ దీవెన అనుగ్రహించండి. ఈ వాక్య భాగాన్ని మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకొని దానికి అనుగుణమైన రీతిగా ప్రవర్తించుటకు, ప్రయత్నించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలకు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, క్రీస్తు యేసునందు కలిగే ఆ నీతి ఫలముల పొందుదలకు సదా తోడేండును గాక. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.